ఆరోగ్య సూత్రాలను విద్యార్థి దశ నుంచి అలవర్చుకోవాలి. బీఆర్ఎస్కే పీఓ డాక్టర్ జగన్మోహన్. మెరుగైన ఆరోగ్య అంశాలపై విద్యార్థి దశ నుంచి అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పేర్కొన్నారు. సీతానగరం జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం వైద్య బృందంతో సందర్శించారు. ఆర్బీఎస్కేలో భాగంగా విద్యార్థులు హెల్త్ స్క్రీనింగ్ పై వైద్య సిబ్బందిని ఆరా తీశారు. ఎంతమందికి స్క్రీనింగ్ పూర్తి చేశారు, 4Dలు ఏమైనా గుర్తించారా అని అడిగి తెలుసుకొని యాప్లో ఆన్లైన్ నమోదు పరిశీలించారు. పిహెచ్సి పరిధిలో మొత్తం ఎన్ని స్కూల్స్లో స్క్రీనింగ్ ఏ మేరకు జరిగింది అని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. 4Dలు గుర్తించడంలో దృష్టి సారించాలన్నారు. కిషోర బాలికల్లో రక్తహీనతతో ఎవరైనా ఉన్నారా అని సిబ్బందిని ఆరా తీసి విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు. ఆరోగ్య అంశాలపై విద్యార్థులకు గల ప్రతిభను పరీక్షించారు. హెల్త్ స్క్రీనింగ్ తో పాటు విద్యార్థులకు ఆరోగ్యం పట్ల వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఐసీఈ ఫ్లిప్ చార్ట్లు ఉపయోగించాలని సూచించారు. అనంతరం డాక్టర్ జగన్మోహన్ సూచనలు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పి ఉషారాణి, ప్రధానోపాధ్యాయులు ఐ ప్రసన్నలక్ష్మి, సూపర్వైజర్ గోపాల నాయుడు, వైద్య సిబ్బంది లోకేశ్వరి, బంగారమ్మ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నిర్వహణలో పరిశీలనలో భాగంగా ఇక్కడ సీతనారం జడ్పీ ఉన్నత పాఠశాలకి రావడం జరిగింది. మరి ఇక్కడ విద్యార్థుల యొక్క హెల్త్ స్క్రీనింగ్ ఏ మేరకు జరుగుతుంది అని తెలుసుకోవడం జరిగింది. అలాగే స్క్రీనింగ్ సంబంధించిన ఆ వివరాలు ఏ మేరకు నమోదు చేయడం జరిగిందని కూడా సంబంధిత యాప్లో పరిశీలించడం జరిగింది. అలాగే తదుపరి విద్యార్థులకు ఈ ఆరోగ్య కార్యక్రమంపై ఏ మేరకు వారికి అవగాహన ఉన్నదని కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే కొన్ని సూచనలు చేయడం జరిగింది. మరి ఈ విధంగా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా మనకి జిల్లా వ్యాప్తంగా 1582 స్కూల్ని ఈ విధంగా స్క్రీనింగ్ చేస్తూ అక్కడ ఉన్న విద్యార్థులు మనకి ఈ కార్యక్రమం ఇప్పటికే ఈ సంవత్సరం జూలైలో ప్రారంభమైంది, ప్రస్తుతం కొనసాగుతుంది. దాదాపుగా 1,38,000 విద్యార్థులకి స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు 50,000కి పైగా విద్యార్థులను స్క్రీన్ చేయడం, ఈ హెల్త్ స్క్రీనింగ్ అనేది చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా ఏవైనా ముందుగానే తెలుసుకొని తర్వాత అవి తీవ్రతరం కాకుండా వాటితో పాటుగా మనకి వాళ్ళలో ఏవైనా పుట్టుకతో సంబంధించి కానీ, ఎదుగుదల క్రమంలో కానీ, లేదా ఏమైనా వినికిడి దృష్టి సమస్యలు కావచ్చు, లేదా మానసిక సంబంధించిన వైఖరి కావచ్చు, వీటన్నిటి కూడా మనం 4Dలుగా వర్ణిస్తాము. ఈ 4Dలు అంటే ఈ బర్త్ డిఫెక్ట్స్, డిలేస్, డెవలప్మెంట్ డిలేస్, అలాగే మాల్ఫార్మస్, డిఫార్మిటీస్, డెఫిషియన్సీస్ అని ఈ విధంగా ఉంటది. వీటిని ఏవైతే మన వైద్య సిబ్బంది స్క్రీన్ చేశారో సంబంధిత వైద్యాధికారి తర్వాత మళ్ళీ వాటిని పరిశీలన చేసి అందులో అనుమానపరిచిన లక్షణాలు ఏవైతే గుర్తించారో వాటిని మళ్ళీ వైద్యాధికారి ఎగ్జామిన్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తారు. వాటిలో అవసరం అనుకుంటే ఏవైనా ఉంటే వాళ్ళని జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రానికి 4Ds లో గుర్తించిన వైద్యాధికారి అనేది మనకి పంపించడం జరుగుతుంది. మరి అందుకోసం పిల్లల్ని ప్రత్యేకంగా తీసుకెళ్ళడానికి ఇబ్బంది లేకుండా మనకి ఆర్బీఎస్కే ఉచిత వాహనం అనేది ఉంది. అది ముందుగా నిర్మించిన షెడ్యూల్ ప్రకారమే ప్రతి పిహెచ్సి కూడా ఆ తేదీకి వెళ్తుంది. వీళ్ళు ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పటికి స్క్రీన్ చేసి ఏవైనా రిఫర్ చేయాల్సిన ఈ 40 విద్యార్థులు కానీ ఎవరైనా పిల్లలు ఉంటే ముందుగా సిద్ధం చేసి ఈ ఆర్బీఎస్కే ఉచిత వాహనం ద్వారా వాళ్ళ దగ్గర నుండి తీసుకువెళ్లి మన వైద్య సిబ్బంది ద్వారా తీసుకువెళ్లి మళ్ళీ అక్కడ పరిశీలించి డిఐసిలో పార్వతీపురం జిల్లా కేంద్రంలో డిఐసిలో పరీక్షలు జరిపి మళ్ళీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా బాలల యొక్క ఆరోగ్య శ్రేయస్సును ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని మరి కార్యక్రమంపై జిల్లా యంత్రాంగం ఇప్పటికే గౌరవ జిల్లా కలెక్టర్ గారు అయితే జిల్లా వైద్య శాఖ అధికారులు కూడా దీనిపై ఈ కార్యక్రమంపై రివ్యూ సమీక్షించడం జరిగింది. మరి ఆ విధంగా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ విద్యార్థుల ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలన చేస్తూ ప్రతి వారం కూడా రివ్యూలు చేస్తూ వాళ్ళ ఆరోగ్యం కోసం ఎక్కువగా అన్ని రకాలుగా చూస్తూ తదితర శాఖలు కూడా అవసరం శాఖలు కూడా సమన్వయం చేసుకుంటూ ఇటు వైద్య సిబ్బంది అలాగే అటు విద్యాశాఖ విద్యాశాఖ సమన్వయంతో ఈ విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు వివిధ రకాల అవగాహన కార్యక్రమం ద్వారా మరింతగా వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి మనం మరింతగా కార్యక్రమాన్ని జిల్లాలో పక్కగా నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన